ఊరందరూ తిట్టినా ఏం పట్టించుకోరు, కానీ పాస్టర్ తిడితేనే ఇంకా ఊరందరూ వచ్చి తిట్టినా, ఊరందరూ వచ్చి నీ బంధువులు వచ్చి నీ బలగం వచ్చి నిన్ను అన్ని మాటలు అన్నా మళ్ళీ వాళ్ళ చుట్టే తిరిగేది. నిజమా కాదా? పాస్టర్ ఒక మాట అంటే ఎవరు పలకట్లేదు, మరి అంత సీరియస్గా ఉన్నారేమో. మరి కొత్త సంవత్సరంలో హ్యాపీగా ఉండండి మీరు. ఏమా, ఊరంతా కలిసి తిట్టినా, బంధువులు తిట్టినా, అందరు తిట్టినా తిరిగి మళ్ళీ వాళ్ళ చుట్టే. అదే పాస్టర్ గారు ఒక మాట అంటే ఏమా, ఎందుకు వాళ్ళు తిట్టినప్పుడు తెలియదా? పాస్టర్ గారు బూతులు తిడతారా? మరి బంధువులు చెప్పండి, సత్యం చెప్పండి, ఇది మీరే అనుకోకండి, చెప్పండి నిజమైనా కదా? బంధువులు బూతులు తిడతారు, పాస్టర్ గారు తిడతారా? బంధువులు మోసం చేస్తారు, పాస్టర్ గారు చేస్తారా? మరి ఎందుకు ఆయన మీద మీకు అంత కోపం? మీరు కాదులేండి, కొందరు. ఎందుకు అంత? ఆయన ఈ మాట అన్నాడు, ఆ మాట అన్నాడు అంటే తప్పేముంది? పాస్టర్ గారు గద్దిస్తే కొడితే మనకు దీవెన కదా, అదే ఘనత కదా, అదే తైలాభిషేకం కదా. అలా ఎందుకు అనుకో మనం? కారణం ఏంటంటే పాస్టర్ గారు అంటే మనకు అంత తేలిక, కరివేపాకు లాంటివాడు. నేను ఏం చేసినా పర్లే, నా చుట్టే తిరుగుతాడని కొందరు హెచ్చులు అంటారా, ఏమంటారు దాన్ని? ఆయన నా చుట్టే తిరుగుతాడు, నేను కావాలి ఆయనకి, నేను ఇచ్చేది కావాలి, నేను లేకపోతే సంఘమే లేదు, నేను లేకపోతే ఈ పిల్లరే లేదు, నేను లేకపోతే ఈ గుంపే లేదు, నా చుట్టే తిరుగుతాడని పాస్టర్ని బెదిరిస్తారు, దేవుణ్ణి బెదిరిస్తారు. అసలు పాస్టర్ని దేవుణ్ణి బెదిరిస్తే ఎవరికి మేలు? ఎవరికి మేలండి? దేవుడు అంటాడు, హలో సమూయేలు గారు, ఎందుకంత బాధపడతావు? వాళ్ళు ఎవరిని తృణీకరించారు? నన్ను కదా, నీకెందుకయ్య అంత బాధ అన్నారు. సరే, ఫోన్ చేసి చెప్పాము దర్శనం, తర్వాత రాలేదు. కుటుంబం అన్నాక చిన్న వస్తూ ఉంటాయి, రండి అని చెప్పాము, రాలేదు. రాకపోగా ఏమైందో తెలుసా? బెయిల్ వచ్చినటువంటి ఆ భర్తని తీసుకెళ్ళి మరణశిక్ష వేశారండి. ప్రార్థనకు వస్తున్నప్పుడు రాజీకి వస్తామన్నారు కేసు పెట్టిన వాళ్ళు, తర్వాత మానుకున్నారు, విచ్చలవిడిగా లోకంలో కలిసి తిరుగుతున్నారు. మేము అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం అని స్థలాలు మార్చారు. వెళ్ళడం ద్వారా సంతోషమే, మాకేం బాధ ఏం కాదు. కానీ చివరికి జరిగింది ఏమంటే తెలుసా? భర్తకి మరణశిక్ష వేశారు, చనిపోయేంత వరకు జైల్లోనే ఉండాలి. దేవుడు చూపించినప్పుడు హెచ్చరించాం, మాట్లాడాం, ప్రేమతో చెప్పాము, మనసు మార్చుకొని పశ్చాత్తాపం